హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మరో అప్డేట్ని అయితే మీ ముందుకు తీసుకొచ్చాను ఫ్రెండ్స్. ఇప్పుడు నేను చెప్పేది అప్డేట్ ఏంటంటే, పెన్షన్దారులకు గుడ్ న్యూస్ అయితే చెప్పారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు. అలాగే వీరికి ఇంకా 3 నెలల పెన్షన్ ఒకేసారి ఇస్తారు. ఇంకోటి ఏంటంటే, వీరికి పింఛన్ బ్యాంకుకి జమ అవుతుంది. వీరికి పెన్షన్ కూడా రద్దు అవుతుంది. వాళ్ళేంటో కూడా నేను చెప్తాను. రద్దు అయ్యే పెన్షన్ కూడా ఎవరో చెప్తాను, ఎందుకు రద్దు అవుతుందో కూడా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే కొత్త పెన్షన్కు శ్రీకారం చుట్టనున్నారు. అది ఎప్పుడనేది దానికి కావాల్సిన డాక్యుమెంట్ కూడా నేను పూర్తి వివరాలు మీకు అందిస్తాను ఫ్రెండ్స్. ఈ వివరాలను తెలుసుకునే ముందు నాకు చిన్న విన్నపం అండి. మీరు చేసే సాయం ఎంతోమందికి ఎంతో చేసుంటారు. కానీ ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న 10 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి బాబు క్యాన్సర్తో పోరాడుతున్నాడు. గెలిచేట ఆ పోరాటం నుంచి గెలవటానికి కనీసం ఆ బాబుకి 15 లక్షల దాకా ఖర్చు అవుతుందనేసి డాక్టర్లు చెప్పడం జరిగింది. కాబట్టి ఆ బాబు ఉన్నటువంటి తల్లిదండ్రులు నిరుపేద కుటుంబంలో ఉన్నారు. కాబట్టి ఆ బాబుకి మీ తోడు సహాయం ఎంతో కొంత సహాయం చేయండి. ఆడిన నెంబర్లకి స్క్రీన్ షాట్ మీకు కనబడుతుంది. కాబట్టి ఆ నెంబర్లకి మీరు కాల్ చేసైనా అమౌంట్ వేయచ్చు, పూర్తి వివరాలను తెలుసుకొని వేయచ్చు. ఇదైతే ఇక్కడ ఫ్రాడ్ కాదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది మా ఊరు పక్కనటువంటి వెంకటగిరిలో జరుగుతుంది. కాబట్టి ఆ చిన్న పసికోనని మీ మీ వంతు సాయం చేసి ఆ పసికోనకి సహాయం చేస్తారని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. అలాగే మీరు సాయం చేయలేకపోయినా ఈ స్క్రీన్ షాట్ అని తీసి మీరు ఉన్నటువంటి గ్రూపుల్లో వాళ్ళు షేర్ చేస్తే ఎవరైనా ఒక 100 రూపాయలు సాయం చేసినా 500 సాయం చేసినటువంటి వాళ్ళు మీరు అవుతారు. కాబట్టి మీరు ఒక చిన్న సహాయం ఇచ్చేయండి ఫ్రెండ్స్. ఈ చిన్న విన్నపాన్ని మీరు వింటారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. నేనైతే పూర్తి వివరాలకు వెళ్ళిపోతాను ఫ్రెండ్స్. ఈ వివరాలు ఏంటంటే, నిన్న జరిగినటువంటి మీటింగ్లో గుడ్ న్యూస్ అని చెప్పాను కదా ఫ్రెండ్స్. గుడ్ న్యూస్ ఏంటంటే, ఎవరైతే కొన్ని దూరాల నుంచి రాలేకపోతున్నారో వాళ్ళకి ఉన్నటువంటి పెన్షను 3 నెలలకు ఒకసారైనా 2 నెలలకు ఒకసారైనా తీసుకోవచ్చు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ని మొదటి నెల, 2వ నెల తీసుకోలేకున్నా 3వ మాసంలో అయినా స్వేచ్ఛగా తీసుకోవచ్చు అనేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. అలాగే ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి లబ్ధిదారులు ఎవరైనా సరే 3 నెలలకు ఒకసారైనా దూరాభారం ఉన్నోళ్ళు వెళ్ళిన వాళ్ళు ఏదైనా పని మీద బయటకు వెళ్ళిన వాళ్ళైనా 3 నెలలకు ఒకసారి తీసుకోవచ్చని చెప్పారు ఫ్రెండ్స్. అలాగే పెన్షన్దారులు ఇంటికి వచ్చి ఖచ్చితంగా ఈ సచివాలయం సిబ్బంది వాళ్ళు ప్రతి ఇంటికి వచ్చి ఇస్తున్నారు. ఆఫీస్కి వచ్చి తీసుకోండి అని ఎవరైనా చెప్తే వాళ్ళు భరతం పడతాననేసి హెచ్చరించడం కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జరిగింది. అలాగే నేను జరిగినటువంటి కార్యక్రమంలో ఇచ్చాపురం గ్రామంలో ఒక ఒంటరి మహిళ ఇంటికి వెళ్ళేసి ఆయన పరామర్శించడం జరిగింది. ఆయన చేతుల మీదుగా ఆమెకి పింఛను కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వాళ్ళకు ఉన్నటువంటి సహాయం కూడా సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి 2 లక్షల సహాయం కూడా జరిగింది ఫ్రెండ్స్. అదేవిధంగా నేను ఇంకోటి చెప్పింది ఏంటంటే, మీకు గుడ్ న్యూస్ అనేది 3 నెలలకు ఒకసారి తీసుకునే వాళ్ళకైతే గుడ్ న్యూస్ లాంటిది. కాబట్టి అది గుడ్ న్యూస్. కాబట్టి వీరు పింఛన్ బ్యాంకు జమ ఎవరికంటే, ఎవరైతే వికలాంగులు అనే వాళ్ళు పింఛన్ వస్తుందో వాళ్ళు చదువుకుంటుంటారు చూశారు స్టూడెంట్స్, వాళ్ళకైతే బ్యాంకులో అకౌంట్లో జమ చేస్తారని చెప్పడం జరిగింది. కాబట్టి వాళ్ళకి అకౌంట్లో జమ చేస్తారని చెప్తున్నారు. వాళ్ళ డాక్యుమెంట్స్ ఏమైనా సరి చూసుకోవడమా, లేకపోతే వాళ్ళ అకౌంట్లో సరిగా ఉంటే వాళ్ళ అకౌంట్లో జమ అవుతాయని చెప్పడం జరుగుతున్నారు. ఈ నెల కూడా వేస్తామని చెప్తున్నారు ఫ్రెండ్స్. అది కొంచెం చూసుకోండి. అదే ఈ పెన్షన్ అనేది బ్యాంకులో వేస్తామని చెప్పారు. వీరికి రద్దు అనేది కూడా చెప్పాను కదా పెన్షన్ అనేది. ఆ రద్దు ఏంటంటే, కొంతమందికి బోకస్ సర్టిఫికేట్లు పెట్టి కొంతమంది పెన్షన్లు పొందేసి ఉన్నారు గత ప్రభుత్వం. వాటన్నిటిని తనిఖీ చేసి గ్రామ సభలో ఇప్పుడు చెప్పేటటువంటి గ్రామ సభలో పెడతారు. ఏంటంటే, రాబోయే ఒక 2-4-5 రోజుల్లో గ్రామ సభలు పెట్టి ఆ గ్రామ సభల్లోనే కొత్త పెన్షన్లకు శ్రీకారం చుట్టున్నారు. అప్పుడే ఈ పెన్షన్లు కూడా వెరిఫై చేసి ఏదైతే ఫేక్ అయితే ఉన్నాయో వాటిని క్షుణ్ణంగా పరిశీలించి వాటిని ఏదైతే సర్టిఫికేట్లు మీరు ఇచ్చిన సర్టిఫికేట్లు బాగుంటే ఉండిస్తారో, లేకపోతే తీసేస్తారంటే వెంటనే కూడా తీసే దానికి కూడా 1 నెల 2 నెలలు కూడా టైం ఇస్తారు. అవి కూడా మీరు ఏమైనా పత్రాలు సమర్పించగలిగితే ఉంటాయి. లేకపోతే లేదు, మళ్ళీ ఫ్రెష్గా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు కూడా. పత్రాలు ఉంటే కూడా మళ్ళీ పెన్షన్ కూడా తర్వాత నెలలో కూడా ఇస్తారు. కాబట్టి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కాబట్టి వీళ్ళ పెన్షన్లు కూడా రద్దు చేసేదానికైతే చూస్తున్నారు ఎవరైతే ఫేక్ పెట్టినారో. అది ఫ్రెండ్స్, నేను చెప్పినటువంటి సమాచారాన్ని మీకు ఏమన్నా నచ్చినట్లయితే లైక్ చేయండి. నాకు పెన్షన్దారులకు వచ్చినటువంటి సమాచారం ఇది. ఎవరైతే 3 నెలలకు ఒకసారి తీసుకుంటారో వాళ్ళు, అలాగే కొత్త పెన్షన్కి కావాల్సిన డాక్యుమెంట్ చెప్తాను కదా ఫ్రెండ్స్. మీరు పెన్షన్ అయితే ఏదైతే పెట్టుకుంటారో ఆ డాక్యుమెంటు ఉండాలి ఖచ్చితంగా. అంటే వికలాంగులకి కావాల్సినటువంటి సాధారణ సర్టిఫికేట్ కావచ్చు, అలాగే ఒంటరి మహిళ అనేది సర్టిఫికేటు
ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన సర్టిఫికేట్ ఒకటి కావాల్సి ఉంటుంది. అలాగే వృద్ధాపించిన వాళ్ళకి ఆధార్ కార్డులో డేట్ని చూస్తారు. దానికి ఏంటంటే ఆధార్ కార్డు ఫోన్ నెంబర్లు ఏమంటే ఆధార్ కార్డు హిస్టరీ అనేది ప్రతి ఒక్కరికి హిస్టరీని చెక్ చేస్తారు. ఏదైనా డేట్ ఆఫ్ బర్త్ మార్చుకుంటారా లేదా అనేసి వగేరా ఆధార్ హిస్టరీ చూస్తారు. అలాగే అప్లికేషన్ ఒకటి ఫిల్ చేసి దానికి కావాల్సి ఉంటుంది. ఈ పత్రాలు అలాగే జెరాక్స్ ఫోటో కావాల్సి ఉంటుంది. అప్లికేషన్ అంటించి ఫిల్ చేసి కానీ సచివాలయం దగ్గర లేదా గ్రామ సభలు పెడతారు. గ్రామ సభల్లో తీసుకుంటామని చెప్తున్నారు. గ్రామ సభలు ఈ వారంలోనో లేకపోతే నెక్స్ట్ వీక్లోనో స్టార్ట్ చేసి గ్రామ సభల్లో ఈ సచివాలయం ద్వారా సిబ్బంది ద్వారా వెరిఫికేషన్ చేసి ఈ కొత్త పెన్షన్లు కానీ రద్దు చేసే పెన్షన్లు కూడా క్షుణ్ణంగా పరిశీలించి చేస్తారనేసి కొంతమంది అధికారులు చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ నేను చెప్పిన సమాచారం. అలాగే నేను మళ్ళీ కూడా చెప్పేది ఏంటంటే ఇంకోటి కూడా ఈ బాగలేని ఈ అబ్బాయికి క్యాన్సర్తో పోరాడుతున్న ఈ అబ్బాయికి ఖచ్చితంగా ఎవరైతే మీ వంతు సాయం చేయాలనుకుంటారో, ఎంతోమంది ఎంతో డబ్బులు మనం ఎవరికో సాయం చేస్తుంటాము, ఎంతో కూడా మనం పోగొట్టుకుంటాం. ఏదో మన సాయం కొద్దీ ఈ బాబుకి సాయం చేస్తారని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ బాబుకి సాయం చేయండి. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నటువంటి ఈ నావూర్ గౌతమ్ని కాపాడండి ఫ్రెండ్స్. జై హింద్ ఫ్రెండ్స్.